హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మా యొక్క విలేజ్, అలాగే మా యొక్క విలేజ్ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కొండలు, అలాగే మధ్యలో మా యొక్క విలేజ్ అయితే ఉంది, తర్వాత పొలాలు. నేనైతే మరి ఈరోజు కొండకైతే వచ్చాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేను కొండలో ఉన్నాను. మా యొక్క ఫ్రెండ్స్ అయితే చెప్పారు, మరి వెదురు కుక్కలు ఈ మధ్యలో తేలుతున్నాయట. చాలామంది కూడా మరి ఇష్టంగా అవి తింటున్నారు అనేసి మరి చెప్పడం జరిగింది. నేను కూడా మా ఇంటికి తీసుకెళ్ళి వాటిని కర్రీ చేసుకొని తినాలనేసి అనుకొని మరి మార్నింగ్ అయితే బయలుదేరి నేనైతే కొండకి ఎక్కొచ్చాను. ఘాటి అక్కడి నుంచి అయితే చాలా దూరం ఉండి ఘాటి నుంచి అయితే ఎక్కొచ్చాను. అలాగే మరి ఎవరైతే ఫస్ట్ నా యొక్క ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారే తప్ప మరి సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. దయతో మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ వెదురుగుకులు ఎలా తేలుతాయో వాటిని ఎలా తీయాలో కూడా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అయితే నేను ఫ్రెండ్స్ వెదురు కుక్కలు ఎలా తేలి ఉన్నాయో చూడండి, మీకు చూపిస్తాను అన్నాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇవిగోండి ఈ విధంగా అయితే మరి తేలుతాయా. ఇవి మరి కుళ్ళిపోయినటువంటి ఆ వెదురు యొక్క ఆ మోడుల దగ్గర అయితే ఈ విధంగా తేలుతాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, వీటినే వెదురు కుక్కలు అంటారు. చాలా గట్టిగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి వెదురు కుక్కలు చూశారు కదా, వీటినే వెదురు కుక్కలు అంటారు. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను. దీనైతే నేను ఇక్కడ పెడతాను. అలాగే ఇలాగే మొలుస్తాయండి వెదురు కుక్కలు. ఇవి ఈ విధంగా అయితే లాగాలి. లాగినప్పుడు అవి మరి తెగిపోకుండా వస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటాయండి వెదురు కుక్కలు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇదొకటి కింద ఒకటి ఉంది. ఇలా పట్టుకొని ఇలా లాగాలన్నమాట. ఇలా ఉంటాయి ఇవి. వీటినైతే మేము చాలా ఇష్టంగా తింటామండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటాయండి వెదురు కుక్కలు. మరి వీటినైతే మేము కర్రీ చేసుకొని తింటాం. చూడండి ఎంత బాగున్నాయి కదండి వెదురు కుక్కలు. ఇలాంటి వెదురు కుక్కలు దొరకాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. ఇవైతే మరి మా యొక్క గిరిజన గ్రామాల్లోని చాలా ఇష్టంగా వీటినైతే మేము తింటాము. ఇవి దొరికితే మాత్రం అస్సలు వదలకండి, ఎందుకంటే ఇవి చాలా ఆరోగ్యానికి కూడా బాగుంటాయి కాబట్టి. నాకు మొత్తానికైతే వెదురు కుక్కలు దొరికాయి. వీటినైతే నేను తీసుకెళ్ళి మరి పెట్టబోతున్నాను ఇప్పుడు. పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మరొక ప్లేస్లో కూడా తేలున్నాయి దాని పక్కనే. మరి తుప్పలు అయితే మామూలుగా లేవు. డొంక అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో మీకు వీడియోలో. మరి ఈ విధంగా అయితే నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎండిపోయినటువంటి ఆ వెదురు మోడ్లోనైతే ఈ విధంగా మొలుస్తాయి వెదురు కుక్కలు. ఓకే, చూడండి చాలా బాగుంది కదా. దీనైతే రాయి పైన పెడుతున్నాను నేను వెదురు కుక్కలను అయితే. ఓకే, మొత్తానికైతే తీసేస్తా. చిన్న చిన్న చీమలు అయితే మరి వెదురు కుక్కలు కూడా మరి ఎక్కుతాయి ఫ్రెండ్స్. మరి వాటిని అయితే దులిపేయాలి. చూడండి ఎలా గుత్తులుగా తేలున్నాయో వెదురు కుక్కలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది దొరికినందుకు. చూడండి ఎలా పువ్వుల్లా భలే, ఫ్లవర్స్లా భలే కనిపిస్తున్నాయి కదా. ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఎవరైతే నా యొక్క ఛానల్ని మరి ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి వెదురు కుక్కలు ఎంత గుత్తులుగా ఉన్నాయో. చాలా పెద్దగా ముద్దుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. బాగుంది కదా. చూడండి నాకైతే దొరకాయండి ఈరోజు వెదురు కుక్కలు, అందుకే నేను వాటిని రాయల పైన అయితే పెడుతున్నాను. చూడండి ఇదొకటి పువ్వులా భలే కనిపిస్తుంది కదా వెదురు కుక్కు. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మొత్తానికైతే మరి వెదురు కుక్కలు నాకు దొరకాయండి. చూడండి చాలా సంతోషంగా అయితే ఉంది. ఇంకా ఉన్నాయి, తీయాలి. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను ప్రస్తుతానికైతే. వీటిని అయితే తెగిపోకుండా తీయాలండి. వీటిని ఇలా పట్టుకొని మొదలు కడ పట్టుకొని అయితే ఇలా లాగాలి. చూశారు కదా, గుత్తులుగా చాలా పెద్దగా భలే కనిపిస్తున్నాయి కదా వెదురు కుక్కలు. ఓకే, వీటిని కూడా తీసేద్దాం.
ఓకే, చూడండి ఫ్రెండ్స్, వీటినే వెదురు కుక్కలు అంటారు. అంటే అవి కుళ్ళిపోయినటువంటి ఇలాంటి వెదురు మోడుల దగ్గర అయితే అవి మొలుస్తాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇంకా మనకి ఎండ కాస్తే మాత్రం ఇంకా మొలిచే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వెదురు కుక్కలను తీసాను, మిగిలింది ఒక్కటే. చూడండి ఫ్రెండ్స్, వెదురు కుక్కలు అయితే మొత్తానికి నాకు ఈ 2 ప్లేసులు అయితే దొరికాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా వైట్గా బ్యూటిఫుల్గా భలే కనిపిస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, వెదురు కుక్కలు ఇలానే ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్లా భలే కనిపిస్తున్నాయి కదా వెదురు కుక్కలు అయితే. వీటినైతే నేను ఇంటికి తీసుకెళ్ళి కర్రీ చేసుకొని వీటినైతే మరి చక్కగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి వెదురు కుక్కలు, వీటిని తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇలాంటి వాటి కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూపించడానికి అయితే నేను మీకు ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చూసినా మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికైతే నాకు వెదురు కుక్కలు దొరికాయండి, చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని వీడియో కోసం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.